నమస్కారం. ఈరోజు మాఘపురాణం 6వ అధ్యాయం సుశీల చరిత్ర గురించి చెప్పుకుందాం. సుశీల చరిత్ర. భోగాపురం అను నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె గలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతం స్వీకరించుచు పురాణ పఠనం నందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు ముఖము గలిదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండటం వలన మృగశృంగుడు సుశీలని పెళ్లాడదలిచాడు. సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి స్నానముకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి గీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏ దిక్కు కానక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచుసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియుటచే అతడు కూడా వచ్చి ఆ ముగ్గురు మృతదేహాలను చూచి ఎక్కడా లేని దుఃఖం కలిగినది. వారి నిటులైనను బ్రతికించవలెనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండమని చెప్పి తను సమీపంలో ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగెను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చలించనే లేదు. నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటులో కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలిచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి లోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగుకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు. ఇంతటితో మాఘపురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. మరల 7వ అధ్యాయంతో కలుసుకుందాం.